తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మహానాడు సభ చారిత్రాత్మక తిరుపతి నగరంలోనే ప్రారంభమైందని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గుర్తు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి నాటి క్లిష్ట పరిస్థితుల్లో సామాన్యులకు రాజకీయ అవకాశం కల్పించి అధికారం సాధించారని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక పథకాలు చేసిన సేవలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరవలేరని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అహర్నిశలు ప్రజాసేవలో శ్రమిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ పథకాలను లోకేష్ శివగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని చెప్పారు. ఈ 44వ మహానాడు వేదిక తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రగతి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చిస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా సాగుతున్న ఈ మహానాడు సభలు పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయని నరసింహ యాదవ్ పేర్కొన్నారు. అభిమానిగా ఏదైతే 1982 సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎన్టీ రామారావు గారు జెండా ఆవిష్కరించి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మరలా మొట్టమొదటి బహిరంగ సభ మహానాడు తిరుపతి ఏదైతే మన అర్బన్ హార్ట్ అనే చెరువు, అప్పుడు ఆ చెరువులో భారీ ఎత్తున కూడా మొట్టమొదటి సభను నిర్వహించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి మహానాడు ఈరోజు జరుపుకోబోతున్నాం. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ అనౌన్స్ చేసిన రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ వెండితెర ఇలవేలుపు ఆంధ్రుల ఆరాధ్య దైవంగా భావించే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ₹2 కిలో బియ్యం కానీ, హార్స్ పవర్ ₹50 ఇవ్వడం కానీ, పక్కా గృహాలను అనౌన్స్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తే ఆనాడు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఆదాయం గల ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూడా పార్టీ ఆవిర్భవించినప్పుడు బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయంగా కూడా ఉన్నతమైన పదవుల్లో పోటీ చేసే అవకాశాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించి ఏదైతే ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ రిజర్వేషన్ విధానంలో అనేక మందికి కూడా అవకాశాలు ఇచ్చి సామాన్యుడు, మీ అందరికీ తెలుసు, బస్ కండక్టర్గా పనిచేస్తున్న బొగ్గిడి గోపాల్ గారిని ఎమ్మెల్యేని చేసిన చరిత్ర ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. భారతదేశ చరిత్రలోనే కొత్తగా వచ్చిన యువతకంతా కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహానాడు కార్యక్రమం చూస్తే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం పనులు చేశాం, ఇంక ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ కార్యక్రమాలు చేశామనే దానిపైన మహానాడులో ప్రతి ఒక్క దీనిపైన చర్చించి నిర్ణయాలు ఆమోదింపజేసుకొని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా అధికారం లేనప్పుడు కూడా మహానాడు నిర్వహించి తద్వారా ప్రజలు పడుతున్న కష్టాలని, నష్టాలని ఎవరైతే అధికార పార్టీ ఉంటుందో వాళ్ళకి తెలియజేసి వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చి ప్రజలకు ఒక రాజకీయ పార్టీ అంటే జవాబుదారీతనాన్ని తెలుగుదేశం పార్టీ ఒకటే, అధికారం ఉన్నా లేకపోయినా కూడా మహానాడు ద్వారా తీర్మానాల ద్వారా కానీ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ నేటి వరకు కూడా అటు ఎన్టీ రామారావు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీని అనేక కష్టకాలాల్లో అనేక విధాలుగా కూడా నష్టపోయినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏదైతే ఆ రోజు పార్టీని ఎన్టీ రామారావు అని ఆయన అమెరికా నుంచి బైపాస్ ఆపరేషన్తో ఇక్కడికి వస్తే వెంటనే కూడా ఆయన దించేసిన కార్యక్రమం తిరుపతి నడిబొడ్డులో ఆ రోజు చూస్తే ఏదైతే అలిపిరి వద్ద భారీ ఎత్తున కూడా ఆనాడు అక్రమంగా ఎన్టీ రామారావుని దించేసిన నాదెండ్ల భాస్కర్ అడ్డుకోవడం జరిగింది. ఇదంతా తిరుపతిలో ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి నుంచే ప్రారంభించుకునే చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆనవాయితీగా కూడా వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మహానాడుకు సంబంధించి చూస్తే ఇప్పుడు వినూత్నంగా కూడా 44 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం ఈరోజు చూస్తున్న అనేక యువతకు సంబంధించి ఇప్పుడే అమ్మగారు చెప్పినట్టు ఏదైతే ప్రభుత్వం ముందు ఎన్నికల హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఏదైతే చేతి వృత్తులు, కుల వృత్తులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఆయనతో మమేకమై ఆ కష్టాలని, నష్టాలని లోకేష్ గారికి వివరించి అవన్నీ కూడా ఈ 23 నెలల కాలంలో కూడా
ఒక్కరోజు కూడా వేస్ట్ కాకుండా కూడా అవన్నిటిని కూడా అంచెలంచెలుగా కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం జెండా ఒకసారి చూస్తే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా యువతలో పనిచేసాం. ఎన్టీఆర్ అభిమానులుగా మేము ఏదైతే ఎన్టీఆర్ యువసేన ఆ రోజు కార్యకర్తలు అందరూ కూడా ఎవరంటే ఎన్టీఆర్ యువసేన అభిమానులందరూ కూడా కార్యకర్తలుగా పనిచేసి ఆ రోజు భారీ మెజార్టీతో కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని 9 మాసాలలో 9 నెలలలో అధికారంలోకి వచ్చిన చరిత్ర భారతదేశ రాజకీయ చిత్రపటంలోనే ఒక ఎన్టీ రామారావు గారికి సాధ్యపడిందని కూడా తెలియజేస్తూ ఏనాడు కూడా చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా కూడా ఈ నేటి వరకు కూడా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, నారా లోకేష్ గారు మంత్రిగా పనిచేస్తూ ఉన్నా కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే ఏదైతే తండ్రిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారో చూసాం. ఇప్పుడు మరలా కూడా ఏదైతే తమ 5 ఏళ్ల పరిపాలన అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకి నరకం చూపించిన చరిత్ర వైసీపీది. ఈరోజు అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమై తగుదునమ్మా అని ప్రతిరోజు కూడా ఈరోజు వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాట్లాడుతున్న తీరు చూస్తే మాటెత్తే సవాలు విసరడం, మాటెత్తే ప్రమాణానికి రమ్మని చెప్తారు. వాళ్ళ ప్రమాణాలు ఏం చేస్తారో దేవుడి గుడి ముందు మనం చూసాము. ఈ మధ్య తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏ విధంగా రౌడీయిజం, గూండాయిజాన్ని ప్రోత్సహించడమే కాకుండా తిరుపతి లాంటి ప్రశాంతమైన వాతావరణంలో నిషేధిత ఏవైతే ఉన్నాయో వాటిని యువతకు పెట్టి ఏ విధంగా కూడా ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా వాళ్ళ యొక్క అనుచరులు ఒకరు బంగాకు సంబంధించిన దీంట్లో కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఈ విధంగా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఎవరు పరిపాలించినా తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కానీ బాధ్యత విస్మరించి రౌడీయిజాలు, గూండాయిజాలు, ఈ మరి నిషేధిత వస్తువులు యువతకు అలవాటు చేసి విచ్చలవిడిగా ఈ తిరుపతిని అపవిత్రం చేయడమే కాకుండా అనేక కుంభకోణాల పరంపర చెప్పాలంటే ఒక్కరోజు పడుతుంది. తిరుమలకు సంబంధించి చూస్తే ప్రతి దీంట్లో కూడా అవినీతి అక్రమాలు, ఏదైతే వాళ్ళ యొక్క సమీప బంధువుల్ని అక్కడ చైర్మన్గా పెట్టుకుంటారు, సమీప బంధువుల్ని అక్కడ అడిషనల్ ఈవోలుగా పెట్టుకుంటారు. వాళ్ళు లూటీ చేసి ఈరోజు తిరుమల పవిత్రత గురించి వాళ్ళు మాట్లాడతారు, ఉపన్యాసాలు ఇస్తారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి. కనీసం ప్రజలకైనా భయపడాలి, లేదా దేవునికన్నా భయపడాలి. ప్రజలంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేని వ్యక్తులు ఈరోజు వైసీపీలో కొనసాగుతూ ఉన్నారు అనేది యథార్థమని తెలియజేస్తూ ఈ మహానాడు రేపు జరిగే మహానాడులో ఇలాంటి దీంట్లకు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎవరైతే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డారో వాళ్ళపైన ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయి. 1-2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ శ్రీవారి కనుచూపు నుంచి మాత్రం ఎవరు కూడా నేరం చేసిన ఎవరు కూడా తప్పించుకోలేరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను.